హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇంకో వెజ్ కర్రీతో మీ ముందుకు వచ్చేసానండి. ఇది వంకాయ ఫ్రై అండి. వంకాయ ఫ్రై సింపుల్గా బిగినర్స్ అలాగే బ్యాచిలర్స్ చాలా ఈజీగా క్విక్గా చేసుకునేటట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి ప్రాసెస్ చూసేయండి. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లోకి ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఫ్రై కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా నేను పోపు దినుసులు యాడ్ చేస్తున్నాను. పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, తర్వాత కొంచెం వెల్లుల్లి రబ్బలు, తర్వాత ఎండుమిర్చి, తర్వాత కరివేపాకు, తర్వాత కొంచెం మిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత ఒక ఆనియన్ని ముక్కలుగా కట్ చేసి ఆనియన్ పీసెస్ కూడా వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు వాటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు ఆనియన్ ముక్కల్ని వేయించుకోవాలి. ఆనియన్ ముక్కలు త్వరగా వేగడానికి కొంచెం పసుపును కొంచెం సాల్ట్ వేసుకుంటే ఆనియన్ ముక్కలు తొందరగా మగ్గిపోతాయి. ఇప్పుడు కొంచెం ఇంగువ కూడా యాడ్ చేస్తున్నానండి. ఇంగువ యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది, అలాగే డైజెషన్ ప్రాబ్లం లేకుండా చాలా బాగుంటుంది ఇంగువ వేసుకుంటే. ఇప్పుడు నేను ఇలా వాటర్ తీసుకొని ఆ వాటర్లో కొంచెం కల్లుప్పు వేసుకుని వంకాయలు కోసుకొని దాంట్లో వేసుకుంటున్నానండి. తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు దాన్ని కూడా వేయించుకోవాలి. తర్వాత ఇలా వంకాయ ముక్కల్ని కట్ చేసుకొని ఆ సాల్ట్ వాటర్లో వేసేసుకుంటున్నాను. అలా వేసుకోవడం వల్ల కర్రీ చేదు రాదు, వంకాయ ముక్కలు నల్లబడకుండా ఉంటాయి. ఇప్పుడు ఆ వంకాయ ముక్కలను కూడా నేను యాడ్ చేసేసుకుంటున్నాను. దీంట్లో యాడ్ చేసుకొని ఒకసారి ముక్కలకు కూడా మసాలా పట్టే వరకు మిక్స్ చేసేసుకుందామండి. ఈ ముక్కలన్నీ మనకు ఆయిల్లోనే మగ్గాలి. అలా మగ్గితేనే మనకి టేస్టీగా ఉంటుంది కదా కర్రీ. అందుకనే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసేసుకొని లిడ్ క్లోజ్ చేసి పెట్టుకుందాం. నేనేం మసాలాలు తక్కువ వాడి చేస్తున్నానండి, ఎందుకంటే కొంతమంది బ్యాచిలర్స్కి ఇంట్లో ఏం ఉండవు కదండి. మన ఇంట్లో ఉండే వాటితోనే ఎలా చేసుకోవాలో చెప్తున్నాను నేను ఈజీ ప్రాసెస్లో. చూడండి, బాగా మగ్గిపోయింది కదా వంకాయ ముక్కలన్నీ. ఇప్పుడు నేను చిల్లీ పౌడర్ యాడ్ చేసేసుకుంటున్నానండి. చిల్లీ పౌడర్ ఒక 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి. నాకైతే ఆ 2 స్పూన్స్ వరకు సరిపోతుంది. చిన్నపిల్లలు ఉన్నారు కదా మా ఇంట్లో, అందుకని నేనైతే తక్కువ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక 1 స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకొని ఆ గరం మసాలా కూడా కర్రీకి పట్టే వరకు అలా స్లోగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది. వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే బిగినర్స్కి బ్యాచిలర్స్కి ఈజీగా క్విక్గా అయిపోయే వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. తప్పకుండా బెల్ బటన్ అయితే క్లిక్ చేయండి.